నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే అందరూ గుర్తు చేసుకునేది కైలాస మానస సరోవర యాత్ర. రారాజు లాంటి కైలాస యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సుమారుగా 600 మందికి పైగా యాత్రను చేయించిన ఏకైక ట్రావెల్ ఏజెన్సీ. 2019 నుంచి 2025 వరకు ఈ యాత్రకు భారతీయులకు చైనా నుంచి అనుమతులు లభించక ఈ సంవత్సరం 2025లో అధికారికంగా పర్మిట్స్ మరియు వీసాస్ రావడంతో జీవితకాల వాంఛను నెరవేర్చుకోవడానికి భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఎంతో మంది యాత్రికులను కైలాస మానస సరోవర యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయించిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ఇంత మందిని నిజంగా దాదాపుగా 600 మందికి పైగా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావడం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అనుభవాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది. నిజంగా లైఫ్ టైం అచీవ్మెంట్లో భాగంగా ఒకటి పూర్తి చేశాము, అది కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి ముందుగా మీకు అండ్ యాత్ర చేసిన యాత్రికులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కింది. సో యాత్రికులు మీతో పాటు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఎలా అనిపించింది? ఎస్ అమ్మా, ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కైలాష్ మానస సరోవర యాత్ర అంటే అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక లైఫ్ టైం డ్రీమ్. అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ లాంటి యాత్రని మన పైన ట్రస్ట్ ఉంచి మనతో యాత్ర చేసినటువంటి కైలాష యాత్రికులందరికీ, అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఎన్నెన్నో మార్పు చేర్పులు, క్లైమాటికల్ కండిషన్స్, అదేవిధంగా వీసా పర్మిట్స్లో కాస్త ఆటంకాలు జరగడం, ఇన్ని జరిగినప్పటికీ కూడా ముందుగా కైలాష్ యాత్రకి వెళ్ళి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా తిరిగి గమ్యస్థానాలకి చేరినటువంటి వారందరికీ మా పట్ల నమ్మకాన్ని ఉంచి ట్రావెల్ చేసినటువంటి ఒక యాత్రికులందరికీ మీ మీడియా ద్వారా ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఓకే, నైస్. మరి ఎందుకు కైలాస మానస సరోవర యాత్రకు ఇంత ప్రత్యేకత ఎందుకంటారు? అమ్మ, కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్ అని ఇందాక మీరే అంటున్నారు. అయితే ఒక శ్లోకం చెప్తారమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రం వదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్తారు. కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే 3 కోటి దేవతలే కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తూ ఆనందాన్ని, రమణీయతని పొందేటువంటి ఒక ప్రదేశము. వారందరూ కూడా వారి లోకాల నుండి ఈ భూలోకానికి దిగి వచ్చి భూ కైలాసాన్ని చుట్టూ పరిక్రమ చేస్తున్నారని చెప్తారు. ఒకసారి మనం గమనిస్తే చార్ధామ్, అమర్నాథ్ ఇటువంటి యాత్రల్లో ఎక్కడ చూసినా సరే మీరు కొండలు, గుట్టలు, లోయల్లో దాటుకుంటూ వెళ్ళి చివరికి ఒక దేవాలయము, ఒక స్వామివారి విగ్రహాన్ని స్మరిస్తారు, దర్శనం చేసుకుంటాం. మనం ఆ విగ్రహాన్ని మనము స్పర్శించి ఆ విగ్రహాన్ని నమస్కారం చేసుకోవడంలోనే ఎంతో పరమానందాన్ని పొందేటప్పుడు ఇటువంటి 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా గుడి, గోపురం, విగ్రహం లాంటివి ఏం కనపడదమ్మా. అక్కడ కనిపించేదంతా ప్రకృతి. ఆ ప్రకృతిలో భగవంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని పార్వతీ అమ్మవారు ఏదో రకంగా మీకు ఆ కొండలోనో, గుట్టలోనో, మీకు ఆకాశంలోనో ఏదో ఒక ఆనవాళ్ళలో మీకు ప్రత్యక్షంగా నేను కనపడ్డాను అనే ఒక ఫీల్ని మనం పొందగలుగుతాం మనం. సో ఎంత నాస్తికుడు కైలాస యాత్రని మనం చేయించినా ఆ నాస్తికుడు కూడా నేను చూశాను, మన కంటి కనపడే వాడు ఎక్కడుండో శాసించేటువంటి వారు ఒకరున్నారు, ఆయనే పలానా దగ్గర కూర్చొని ఉన్నారు అనేటువంటిది మనం బాగా గట్టిగా నమ్మచ్చు. అంతలేంది చైనా వారు అంతటి ప్రయోగాలు, పరిశోధనలు చేసి అన్ని హెలికాప్టర్స్లో నాసా వాళ్ళు ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత కూడా అది ఒక అతీతమైన శక్తితో ఉన్నటువంటి ఒక పర్వతము, దాన్ని ఎవరు అధిరోహించకూడదు అని దాన్ని బ్యాన్ చేసి అధిరోహించడానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు చైనా వారు అంటే అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ సంథింగ్ మిస్టీరియస్ సీక్రెట్ అని చెప్పచ్చు మనం. సో ఇటువంటి కైలాస గురించి అండ్ మానస సరోవరం, బ్రహ్మ మానస పుత్రిక మానస సరోవరం గురించి కూడా రామాయణంలో, మహాభారతంలో, అదేవిధంగా మనం గమనిస్తే బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి అందులో పుణ్యస్నానం ఆచరించడం వల్ల గౌతమ బుద్ధుడు జన్మించారని ఇలా మనకి ఎన్నెన్నో ఇతిహాసాలు మనకు చెప్తూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము రాముల వారు కూడా ఆయన అరణ్యవాసాల్లో ఉన్నప్పుడు అలసిపోయినప్పుడు వశిష్ఠుల వారు ఒకసారి మనసులో మానస సరోవరం స్మరించండి అని అనగానే ఆయనకు అలసలంతా తీరిపోయి ఊరటొచ్చిందట ఆయనకి. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ మానస సరోవరము, కైలాసగిరి, ఈ శివుడి ఈయన సుర పూజితులు ఇద్దరు కూడా. సో సురాసురులు ఇద్దరు కూడా పూజించేటువంటి ఒక ఏకైక వారు కేవలం ఈశ్వరుడు మాత్రమే.
సో అక్కడ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, నాగసాధువులు, దేవతలు వీరందరూ పరిక్రమ చేస్తూ ఉంటారు ఆయన చుట్టూ కూడా. సో లైఫ్ టైంలో ఒక్కసారైనా మానస సరోవరము, ఒక్కసారైనా కైలాసగిరి మన కళ్ళతో చూడాలి అనే తాపత్రయం ప్రతి ఒక్క హిందువుకు ఉంటుందమ్మా. ఆ హిందూ ఆధ్యాత్మిక బంధువులందరికీ ఒక 5 సంవత్సరాల తర్వాత కైలాస యాత్ర ఓపెన్ అవ్వడం, అధికారికంగా మన ఇండియన్స్ కూడా పర్మిట్ అండ్ వీసాస్ రావడం అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఒక మూమెంట్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకున్నటువంటి ఒక అవకాశాన్ని ఇప్పుడు తీసుకుంటున్నారు. కాబట్టి ఇంత అధిక సంఖ్యలో కైలాస యాత్ర చేస్తున్నారు. సో మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ ఈ సంవత్సరం భౌగోళికంగా మనకు మన భారతదేశంలో ఒకప్పుడు ఉండేది ఇది, కానీ ఇక నుండి టిబెట్ నుండి చైనాకు వెళ్ళడంతో మనం ఎంతో ఖర్చు, పర్మిట్లు, వీసాలు, ఎన్నెన్నో వ్యయ ప్రయాసాలకి కూడా మనం లోనుంచుకొని ఆ వ్యయ ప్రయాసాలని అధిగమించి మనం యాత్ర చేయడానికి మనకు ఆ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర కాబట్టి ఇన్నిటిని ఓర్చుకొని కూడా యాత్ర చేస్తూ వస్తున్నారమ్మా. ఓకే, జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనుకునే యాత్రని మీరు ఇంతమందితో అంటే 600 మందితో చేయడం అనేది ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కూడా ఎట్ ఏ టైం సాధ్యపడలేదు. మీరు ఇంతమందిని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఆ జీవితం ధన్యమైంది అనే విధంగా భక్తులందరినీ కూడా తన్మయత్వం చెందే విధంగా మీరు అక్కడ దాకా తీసుకెళ్లి మానస సరోవర యాత్రను చేయించి తీసుకురావడం జరిగింది. ఇంకొంతమందికి కూడా మీరు తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఎలా సాధ్యమవుతుందంటారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇది? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనేటువంటిది అన్ని యాత్రలాగా కాదు, ఇది రారాజు లాంటి యాత్ర, సంథింగ్ డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్ యాత్ర. సో అందరూ చేసేటువంటి యొక్క ప్రక్రియని మనం చేయడంలో అందులో డిఫరెన్సియేషన్ పెద్దగా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎక్కువ కష్టమో, ఎందులో అయితే ఎక్కువగా మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటిలో మనం కొద్దిగా వర్కౌట్ చేస్తే మనం వెళ్ళేటువంటి ఒక వారు మనం గమనిస్తే చాలామంది సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ ఉంటారు. వారి పిల్లలందరూ స్టేట్స్లో ఉండడము, ఇక్కడే ఉండే కూడా ఉద్యోగ వ్యాపకాల వల్ల వారికి తీసుకెళ్ళడం కుదరకపోవడము, అన్ని డేస్ లీవ్ ఇవ్వకపోవడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడము, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉండడము, వీటి వల్ల వాళ్ళ పేరెంట్స్ని కైలాష్కి తీసుకెళ్ళడం కుదరకపోవచ్చు. మిగతా యాత్రలు అంత కష్టమైనటువంటిది కాదు, అట్ ద సేమ్ టైం ఎంతో హెల్త్ ఇష్యూస్కి హై ఆల్టిట్యూడ్ లాంటివి కాదు. సో ఒక అనుభవం ఉన్నటువంటి ఒక ట్రావెల్ ఆపరేటర్ చేతిలో వారి పేరెంట్స్ని పెట్టి తిరిగి మనకు అప్పచెప్పేటప్పుడు ఆ బాధ్యతని తిరిగి మనం వారి పేరెంట్స్ని వదిలేసి మా పిల్లల్ని వదిలేసి వచ్చాము అన్నటువంటి ఒక ఫీల్ లేకుండా మనం ఆ గ్యాప్ని భర్తీ చేసి మనం కైలాస యాత్రను తీసుకెళ్ళి మళ్ళీ ఆరోగ్యంగా తీసుకొని రాగలిగితేనే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రగా వాళ్ళు భావిస్తారు. ఒకసారే కదా కైలాస యాత్రకు వచ్చేది, ఎంత డబ్బు ఉన్నవారైనా సరే సెకండ్ టైం మళ్ళీ యాత్ర చేయరు కదా అనుకొని మనం అక్కడ వదిలేస్తే లూప్గా అక్కడ అందులో సర్వీసెస్లో మనం తేడా చేస్తే అక్కడ వారికి ఒక మైండ్లో అయ్యో నా లైఫ్ టైం లాంటి అచీవ్మెంట్ లాంటి యాత్ర, నేను అందులో సక్సెస్ కాలేకపోయాను, కొన్ని జాగ్రత్తలు మనం ముందే చెప్పి ఉంటే పరిక్రమ చేయగలిగేవాడిని, సో నేను ఇప్పుడు పరిక్రమ కూడా చేయలేకపోయాను అన్నటువంటి ఒక ఫీల్ కాకుండా మనం 100కు 100% కైలాష్ మానస సరోవర యాత్రలో కైలాష్ అండ్ మానస సరోవరం దర్శనమే కాకుండా యమద్వార్ నుండి 3 days పరిక్రమకు కావాల్సినటువంటి ఒక ఎఫిషియన్సీ వాళ్ళలో పెంచుతూ వారిని ఫిజికల్గా, మెంటల్గా వారిని మోటివేట్ చేస్తూ మనం చేయాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. సో కైలాష్ యాత్ర అనేటువంటిది ఒక వ్యాపారం అనేటువంటి దాన్ని పక్కకు పెడితే అందులో ఉన్న సర్వీస్, ఆ సర్వీస్ తర్వాత మనకు వచ్చేటువంటి బ్లెస్సింగ్స్లో ఉన్న ఆనందం అంతకంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందమ్మా. సో కైలాష్ మానస సరోవర యాత్ర ఎందుకని మనం గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది అంటే అందులో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక నుండి నేపాల్ ఏజెన్సీకి అప్పచెప్పడం, నేపాల్ ఏజెన్సీ చైనా వాడికి అప్పచెప్పడం, సో ఫుడ్ అండ్ అన్ని విషయాల్లో నీరు గారుతూ రావడం, అదేవిధంగా మనం వీరందరినీ హైదరాబాద్ మన వాళ్ళు లేకపోయేసరికి చివరికి అక్కడ నేపాల్లోనో చైనా వాళ్ళనో వీళ్ళకి కమ్యూనికేషన్స్ గ్యాప్ రావడం, సో పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కమ్యూనికేషన్స్ని కవర్ చేసుకోలేకపోవడం, సో ఎక్కడో దగ్గర ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎక్కడా ఉండకుండా 99.9% మనం ది బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తే సో వారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకు కూడా కాస్త కైలాష్ మానస సరోవర యాత్ర పుణ్యంలో కూడా అట్లీస్ట్ ఒక 1% అయినా మన అకౌంట్లో పడుతుందని తాపత్రయం. సో ఆ టార్గెట్తో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి కైలాష్ మానస సరోవర యాత్రకి ఇంతమంది ఈ సంవత్సరం కైలాష్ యాత్ర చేసేటువంటి అవకాశం పరమేశ్వరుడు ఇచ్చాడు అనుకోవచ్చమ్మా. మరి ఇంత క్లిష్టమైన రారాజు లాంటి కైలాస మానస సరోవర యాత్రను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చేసిన యాత్రికుల మనోభావాలను ఒకసారి చూద్దాం. హలో అండి అందరికీ, మేము శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోని కైలాస మానస సరోవర యాత్రకు వచ్చాము. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్తో వస్తే మాత్రం ఏదైనా పాజిటివ్గా అనిపిస్తుంది. మానస సరోవరం నుంచి కైలాసగిరిని చూడగానే ఆ హ్యాపీనెస్
కండ్ల నుంచి నీళ్లు గారుతూనే ఉండే. నాకైతే అందరూ అలాగే అన్నారు. అండ్ కైలాస పరిక్రమ అయితే చాలా బాగుంది. డేకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూశాను. నేనైతే నా పర్సనల్గా అయితే లైఫ్లో చూడని ఎక్స్పీరియన్స్ అన్నీ చూశాను. ఒకటి నేర్పిస్తుంది, పొయ్యేసి వచ్చాక మాత్రం మనకి ఏదో ఒకటి నేర్చుకుంటామంటాం కదా, ఇందులో నేర్చుకున్నాము. అండ్ వీరి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి. ఒకటి ఏంటంటే మనమున్న తిన్న ప్లేస్ ఈ ప్లేస్ చేంజ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా అదొక డిఫరెన్స్ ఉంటుంది తప్ప, ఎక్కడైనా ఫస్ట్ ఫుడ్ మంచిగా తినాలి, మంచిగా నిద్రపోవాలి, అప్పుడు పరిక్రమణ చేయడానికి మన శరీరం సహకరిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మాకైతే ఫుల్ హ్యాపీగా రిటర్న్ వెళ్తున్నాము పరిక్రమణ చేసినందుకు. నేను గుర్రం మీద వెళ్ళాను, కానీ కొద్దిగా నడవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఒక ప్లేస్ వరకు నడవడం, ఇంకో ప్లేస్లో డ్రాప్ చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి నడవడం ఉంటుంది. అసలు ఆ అనుభూతి లైఫ్లో ఇంకెక్కడా రాదు మనకి. అండ్ భరత్ శర్మ గారికి చాలా థ్యాంక్స్. మా అనుకున్నవన్నీ మేము ఎట్లా అయితే పోవాలనుకున్నామో అలా అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. చాలా హ్యాపీగా రిటర్న్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గౌని కరుణశ్రీ, నేను హైదరాబాద్ నుండి. మేము గాయత్రి టూర్స్కి 2020లో కట్టాము. నేను నా హస్బెండ్ రావాలనుకున్నాము, కానీ ఆయన కోవిడ్లో పోయారు. నేను ఒక్కదాన్నే సింగిల్గా వచ్చాను, కానీ భరత్ శర్మ చాలా బాగా తీసుకెళ్ళాడు. సొంత కొడుకుతో వెళ్ళినట్టుగా ఉంది. నేను ఒక పరిక్రమ చేశాను నడిచి, చాలా చాలా బాగుంది. జీవితం ధన్యమైపోయింది. సెకండ్ పరిక్రమ చేయలేదు, ఫస్ట్ పరిక్రమతోటే నడిచి వెళ్ళే కాబట్టి ఇంకా నాకు ఓపిక లేదు. కానీ వీళ్ళు చాలా బాగా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. సింగిల్ పేరెంట్గా వచ్చినా కూడా నాకు అట్లా తెలవలేదు, నా సొంత పిల్లలతో వచ్చినట్టుగానే ఉంది. మానస సరోవర్ అయితే ఎక్సలెంట్ అండి. పూజలు చేయించారు, మాతో కక్కనూరి సూర్యనారాయణ గారు వచ్చారు, హోమాలు చేశారు, చాలా బాగుంది. పూజలు అన్నీ చాలా బాగా జరిగినాయి. మేము అక్కడ చేయలేని పూజలు తల్లిదండ్రులకు కానీ అందరికీ, మేము అత్తమామలకు కానీ అందరికి తర్పణాలు వదలడము అన్నీ చాలా బాగా చేయించారు. ఎవరైనా వెళ్ళాలంటే గాయత్రి టూర్స్ నుండే వెళ్ళండి. నా సజెషన్ మాత్రం అది. వెరీ గుడ్ టూర్స్, గాయత్రి జిందాబాద్. నిజంగా కైలాస మానస సరోవర యాత్ర గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క యాత్రికుడు చెప్తూ ఉంటే మీ ప్రయాస అంతా కూడా వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అనుభూతి, అక్కడి దాకా వెళ్ళి వచ్చామనే ఏమంటారు తన్మయత్వం అనేది నిజంగా వాళ్ళకి మాటల్లో కూడా చెప్పడానికి చాలా తక్కువ మాటలు వస్తున్నాయి వాళ్ళకి. సో నిజంగా చాలా గొప్ప ప్రయత్నాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చండి. రైట్, మరి ఈ యాత్రకు సంబంధించి గతంలో మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కొంచెం ఉండేది, ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి అని వినపడుతూ ఉంది. ఏంటా రూల్స్ అండ్ రెగ్యులేషన్? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్రకి ఇంతకు ముందు 13 to 70 అనేటువంటి ఏజ్ లిమిట్ మాత్రమే ఉండేది. కానీ 13 to 70 అనేటువంటిది ఎందుకని మనం ముందుగానే కైలాష్ యాత్రకి కావాల్సిన ఏజ్ లిమిట్ పెట్టారు అంటే, హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల ఎవరైనా సరే ఇబ్బంది పడతారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఏజ్ లిమిట్ ఉండేది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ కంటే తర్వాత ముందు వరకు చూస్తే ఒకసారి 2020, 21, 22లో కోవిడ్ వల్ల 2023 and 24లో ఇండియా అండ్ చైనా వారికి పడక మనకు వీసాస్ ఇవ్వకుండా ఆపేస్తే, ఇప్పుడు 2025 వచ్చేసరికి అప్పుడెప్పుడో 65 years ఉన్న వారు ఇప్పుడు 70 years అయిపోయి ఉన్నారు. సో వారి పాస్పోర్ట్ మీద ఉన్నటువంటి యొక్క ఏజ్ని బేస్ చేసి వీసా వస్తుంది కాబట్టి, అయ్యో మేము అప్పుడెప్పుడో వెళ్ళింటే బాగుండేది, 2019, 20 తర్వాత ఫ్రీ అవుతాం వెళ్దాం అనుకున్నాం, సో వెళ్ళలేకపోయామన్నటువంటి ఒక బాధతో చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కూడా 70+ ఉన్నవారు పాపం చాలామంది వెయిట్ చేస్తున్న వారందరికీ ఈ సంవత్సరం శుభవార్తలాగా 70+ ఉన్న, అంటే ఇంతవరకు 1955 ఏజ్ వరకు మాత్రమే పాస్పోర్ట్స్ వీసా సబ్మిట్ చేసేవారు. బట్ ఇప్పుడు 1954, 53, 52, 51, 1950 years ఉన్నా కూడా కైలాష్ మానస సరోవర యాత్రకి వీసా అండ్ పర్మిట్స్ వస్తున్నాయి. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచే కాదు, ఇండియాలో ఏ ట్రావెల్ ఆపరేటర్తో మీరు వెళ్తున్నా కూడా ఈ సదవకాశాన్ని ఈ సంవత్సరం వినియోగించుకోమని, యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాం. బికాజ్ మళ్ళీ ఈ ఆప్షన్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందో తెలియదు. 70+ ఉన్నటువంటి వారందరూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఈ కైలాష్ మానస సరోవర యాత్రని చాలా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని ఒక శుభవార్తగా భావించి
70+ వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఛాన్స్గా భావించి యూజ్ చేసుకోమని చెప్తున్నామమ్మా. ఓకే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా చైనా వాళ్ళు గతంలో అనుమతులు ఇవ్వక చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వీసా డాక్యుమెంటేషన్కి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటే వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తూ మీరు తీసుకెళ్తూ ఉన్నారు. అసలు వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటారు? కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఇక్కడ నుండి మనం ఇండియా టు నేపాల్, నేపాల్ నుండి చైనా, చైనా నుంచి విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై టిబెట్, ఇన్నిటిని మనం వెళ్తూ 4 దేశాలకు సంబంధించిన ఫార్మాలిటీస్ చేస్తున్నాం. సో మనం నేపాల్కి వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి ఒక నేపాల్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా, నేపాల్ కానీ సిమికోట్ మధ్యలో ఉన్నటువంటి ఒక పర్మిట్ అండ్ ఛార్జెస్తో పాటు మొదలు పెడితే మనం అక్కడ నుండి వీసా చేసేటువంటి ఒక ప్రక్రియలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, మనం కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన మన మైండ్లోకి రాగానే ఆచరణలో పడాలి అంటే ఈ థింగ్స్ కంపల్సరీ మనం ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 1 ఏంటంటే ఖచ్చితంగా మన దగ్గర వీసా కోసం ఖచ్చితంగా మన దగ్గర పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో మీ పాస్పోర్ట్ ఉంటే మంచిది, అది ఒకటి చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క మొబైల్కి ఆధార్ కార్డ్ ఓటీపీ వచ్చేటట్టుగా లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మనకు పెద్ద ఆధార్ కార్డు, బిగ్ సైజులో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే పేజ్ మీద వచ్చేలాగా మనకు ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డు మాత్రమే వీసా ప్రాసెసింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నెంబర్ 3, ఒకప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్కి ఓన్లీ పాస్పోర్ట్తో మనం వీసా తీసుకునే వాళ్ళం. బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి అడుగుతున్నట్టుగా ఇంత పెద్ద ఫార్మాలిటీస్తో ఉన్నటువంటి అప్లికేషన్ ఇస్తున్నారు. దాంట్లో మనం పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కలెక్ట్ చేస్తున్నారు. సో చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు డేటా అంతా కూడా. కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఖచ్చితంగా మనం ఫిలప్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఒక ప్రిఫర్డ్ సైజ్తో ఉన్న ఫోటో, వైట్ షర్ట్ లేకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అన్నట్టుగా, స్పెక్స్ లేకుండా కొన్ని డిఫరెన్షియేషన్ సైజెస్లో వారు ఖచ్చితంగా వీసా కోసం ఫోటో సబ్మిట్ చేయమని చెప్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా మనం ముందుగానే అట్లీస్ట్ ఒక 2 months ముందు లేదా ఒక 3 months ముందే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం కావాల్సినటువంటి ఒక వీసా ప్రాసెసింగ్స్కి ఇబ్బంది కలగకుండా మనం చేయగలిగితే ఇన్ టైంలో పర్మిట్ అండ్ వీసాస్ రావడం జరుగుతుంది. ఒకప్పుడు 7 daysలోనే వీసా అండ్ పర్మిట్ ప్రాసెస్ జరిగిపోయేది. బట్ ఇవాళ పరిస్థితికి మనం అట్లీస్ట్ 25 to 30 days మనం వెయిట్ చేయాల్సి వస్తుంది వన్స్ పర్మిట్ ఇచ్చిన తర్వాత వీసా అప్రూవల్గా రావాలంటే. కాబట్టి చాలా వరకు బ్యాచెస్ ఒక 1 week 10 days వరకు ఆ బార్డర్స్లో వెయిట్ చేసి వీసా కోసం దాని తర్వాత ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ స్టార్టింగ్ బ్యాచెస్ ఆఫ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కూడా ఒక్కొక్క ప్లేస్లో 1 day 2 days కూడా మనం వెయిట్ చేసి ఆ వీసా ప్రాసెసింగ్స్ కోసం మనం వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, సెట్ అయిపోయింది. సో ఈ ఆగస్ట్ సెప్టెంబర్ బ్యాచెస్లో అందరూ ఇన్ టైం వెళ్ళి ఇన్ టైం వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇవన్నీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ కైలాష్ వీసా అండ్ పాస్పోర్ట్కి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ పర్మిట్ అండ్ వీసా సబ్మిట్ చేయడానికి కావాల్సిన నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా సహకరించగలిగితేనే మిమ్మల్ని గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసాస్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కావాల్సిన ఒక డేటా అంతా కూడా మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకొని ఈ ఫార్మాలిటీస్ అన్నిటికీ 15 to 20 minutes పడుతుంది. కానీ దీన్ని జాగ్రత్తగా చేసుకొని సహకరించకపోతే ఏ ట్రావెల్ ఆపరేటర్ కూడా వాటిని జాగ్రత్తగా ఆపరేట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా. కైలాస మానస సరోవర యాత్ర అలాగే పరిక్రమ చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా భావిస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఒక యాత్ర సక్సెస్ఫుల్గా వెళ్ళి రావాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి కైలాస మానస సరోవర యాత్ర చేయాలంటే బెస్ట్ సీజన్ టైం ఏది? కైలాష్ మానస సరోవర యాత్రకి యాక్చువల్గా ఎట్లయితే మనం చార్ధామ్ యాత్రలో 6 మాసాలు దేవుడికి భగవంతునికి, 6 మాసాలు దేవతలకి, 6 మాసాలు మానవుడికి ఎట్లయితే కైలాష్ యాత్రకి అవకాశం వస్తుందో అదే రకంగా ఇక్కడ కూడా కైలాష్ మానస సరోవర యాత్ర మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మన కైలాష్ యాత్రకు అవకాశం ఉంటుంది. సో పరిక్రమ అనే విషయానికి వచ్చినప్పుడు మే, జూన్లో కానీ ఆగస్ట్, సెప్టెంబర్లో అయినా సరే పరిక్రమకు ది బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. సో సెప్టెంబర్ మాసంలో ఇంకా కైలాష్ యాత్రకి ఎక్కువగా పరిక్రమకు క్లైమేట్ బాగా అనుకూలిస్తుంది అని చెప్పచ్చు మనం. సో సెప్టెంబర్ మాసం వరకు చేసుకోవచ్చు. అది సేమ్ టైం 70+ ఉన్న వారికి కూడా కాస్త బ్రీతింగ్ ప్రాబ్లం లాంటివి లేకుండా సెప్టెంబర్ మంత్స్లో కూడా చాలా బాగుంటుంది. సో మే టు సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో మనం కైలాష్ ప్రతి ఇయర్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కాలంలో ప్లాన్ చేసుకోవాలంటే ఏ మంత్లో మనం ట్రావెల్ చేయాలన్నా సరే అట్లీస్ట్ 3 months ముందే మనం ప్లాన్ చేసుకుంటే మనకు ప్రిఫర్డ్ ఫెసిలిటీస్తో పాటు ప్రిఫర్డ్ గ్రూప్లో మనం ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా.
మరి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రను పూర్తి చేసుకుని వచ్చిన మరికొంతమంది యాత్రికుల అనుభవాల గురించి తెలుసుకుందాం. నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున జూలై 29కు బయలుదేరి కైలాస మానసరోవర గురించి యాత్ర గురించి భరత్ శర్మ గారితో వచ్చాను. భరత్ శర్మ గారు ప్రతి ప్రతి విషయంలో పర్మిట్ కానించి, వీసాల కానించి, పాస్పోర్ట్స్ కానించి అన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి మమ్మల్ని 3 రోజులు పరిక్రమ చేపించి ఫుడ్ సక్రమంగా లాడ్జింగ్లో కానీ ఏ విధమైన ఏ ఆటంకాలు లేకుండా సజావుగా మా యాత్ర ఈ రోజుతో మేము బార్డర్కు చేరుకుంటున్నాం. కాబట్టి భరత్ శర్మ గారి ఆధ్వర్యంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కైలాస మానసరోవర యాత్ర చేస్తే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆయన మన దగ్గరుండి వాళ్ళ తల్లిదండ్రుల లెక్క భావించి మనను వెళ్ళవెళ్ళ కాపాడుకుంటూ యాత్ర కొనసాగిస్తాడు. పరిక్రమ కూడా చాలా 3 రోజులు కఠినమైన పరిక్రమ. అది భరత్ శర్మ గారు మా వెంట ఉండి పెద్ద మనుషులైన 60-65 ఏళ్ళు దాటినా కానీ మా వెంట ఉండి మాకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ అసిస్టెంట్లను కానీ ఆర్గనైజింగ్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బాగా మెయింటైన్ చేశాడు. మానస సరోవర దర్శనం కూడా ప్రతి ఒక్కరి వ్యక్తితో సరోవరానికి పోయాము. మంచిగా సరోవర దర్శనం చేయించాడు, అక్కడ వాటర్ పంపించాడు, అన్నీ దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించారు. మీరు ఎవరైనా కైలాస్ మానస సరోవర యాత్ర చేయదలుచుకున్న వారు ప్రత్యేకంగా ఏ ట్రావెల్స్ టూర్స్ నమ్మకుండా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ద్వారా మీరు ప్రయాణం కొనసాగిస్తే మనకి ఏ విధమైన ఇబ్బందులు బాధలు ఉండవు. మన గమ్యస్థానాలకు మనం క్షేమంగా చేరుకుంటాం. నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. నా కొలీగ్స్కు చేస్తాను, ఫ్యామిలీ మెంబర్స్కు చేస్తాను. వారితో ప్రయాణం సాగించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి కైలాస మానస సరోవర యాత్ర చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి ఆ మార్గాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వాటిలో మీరు సజెస్ట్ చేసే బెస్ట్ రూట్ ఏంటంటారు? కైలాసం మానసరోవర యాత్ర అనగానే ఫస్ట్గా అందరికీ గుర్తొచ్చేటువంటిది గవర్నమెంట్ రూట్, అదేదో షార్ట్ అండ్ స్వీట్గా అయిపోతుంది అనేటువంటిది గుర్తొస్తుంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారు ఏదైతే ఒక రోడ్డు మార్గం గుండా లిపులేక్ పాస్ నుండి తీసుకెళ్తున్నారో అది కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్ చేసుకున్నటువంటి లక్కీ డ్రా ద్వారా చూస్ చేసేటువంటి ఒక 500 to 600 పీపుల్ వరకు మాత్రమే తప్ప అందరికీ కాదు. సో ఆ రూట్లో మనకు వెళ్ళడానికి ఆప్షన్ లేదు. మనం ప్రైవేట్ రూట్లో చూసుకుంటే ఒకటి కాఠ్మండూకి మనం ఇక్కడ నుండి హైదరాబాద్ ఆర్ ఇండియా నుంచి ఏదో ప్లేస్ నుంచి కాఠ్మండూ ఫ్లై అయ్యి వెళ్ళిపోయి కాఠ్మండూ నుండి వయా కీరోంగ్, సాగా అనేటువంటి ఒక ప్లేసెస్ నుంచి మానసరోవరం ఎంటర్ అయ్యి అక్కడ నుండి మనం మొత్తం పరిక్రమ కూడా చేసుకుని మళ్ళీ కాఠ్మండూ రావడానికే మనం లెక్క వేస్తే సుమారుగా 14 రోజులు ఫ్రమ్ కాఠ్మండూ టు కాఠ్మండూ, 14 days ప్లస్ ఆల్మోస్ట్ ఒక 1900 నుంచి 2000 కిలోమీటర్లు బై రోడ్. మరి అప్ అండ్ డౌన్ హైదరాబాద్ నుంచి కాఠ్మండూ లెక్క వేసుకుంటే మళ్ళీ ఒక 2 days ప్లస్ లోకల్ సైట్ సీయింగ్స్ కోసం ఒక 2 days, అలా లెక్కేస్తే 18 days టూర్ అయింది. 18 రోజులు మనం అన్ని వ్యాపకాలు వదులుకొని పోయేటువంటి ఒక పరిస్థితి వాళ్ళెవరికి లేదు. అయినా కూడా మన యొక్క ఓపిక, మన సహనం అంతా కూడా ఇక్కడే పూర్తి చేసుకుంటే మనం వన్స్ కైలాసగిరి పరిక్రమ అనేది అన్టేబుల్ టాస్క్, అది చివరి టాస్క్ మనం పూర్తి చేయాల్సింది. అక్కడికి వెళ్ళేసరికి మన ఓపిక అయిపోతే మనం ఏ రకంగా మనం కైలాస పరిక్రమ చేయగలం? సో అది ఒకటి రాంగ్ డెసిషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది నేపాల్ ముక్తినాథ్ కూడా కలుపుకుంటారు దీంట్లో, ఎట్లాగో నేపాల్ వెళ్ళాం కదా అని. అది కూడా ఒక రాంగ్ డెసిషనే. పరిక్రమ 100% పూర్తి చేయడానికి ఓపిక సరిపోదు. సో నెక్స్ట్ రూట్ ఏంటి అంటే ది బెస్ట్ రూట్, అందరూ ఇష్టపడేటువంటి రూట్, షార్ట్ అండ్ స్వీట్గా ఓన్లీ 10 daysలోనే కైలాష్ మానసరోవర యాత్ర పరిక్రమ కూడా చేసి వచ్చేటువంటి ది బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ నుంచి మొదలు పెడితే వయా లక్నో, నేపాల్గంజ్ నుండి సిమికోట్, హిల్సా ద్వారా మనం చైనా బార్డర్ దాటి ఫ్లైట్ హెలికాప్టర్స్ ద్వారా అక్కడ నుండి మనం బై రోడ్ ఓన్లీ 1 hour డిస్టెన్స్లోనే మనం తక్లాకోట్, అక్కడ మనం అక్రమటైజ్ అయిన తర్వాత క్లైమేట్కి అడ్జస్ట్ అయిన తర్వాత అక్కడ నుండి మానసరోవరం వెళ్ళడం, మానసరోవరం నుంచి మనం యమద్వార్ డార్చన్కి వెళ్ళడం, ఓపిక ఉంటేనేమో అక్కడ నుండి 3 రోజుల పరిక్రమ చేయడం, ఓపిక లేకపోతే మన గ్రూప్ పర్మిట్స్ కానీ గ్రూప్ వీసాస్ కాబట్టి గ్రూప్ అంతా తిరిగి వచ్చే వరకు అక్కడ మనం 3 days స్టే చేయడం, కుదిరితే అష్టపది అనేటువంటి ఒక ఆప్షన్కి మనం బై జీప్లో వెళ్ళి కైలాసగిరిని చాలా దగ్గర నుంచి చూడడం,
ఈ సంవత్సరం ఎట్లాగో మానసరోవరంలో అండ్ స్నానం చేసే ఆప్షన్ ఇండియన్స్కి కానీ ఎవరికి ఇవ్వట్లేదు. ఓన్లీ నీటిని టచ్ చేసి ప్రోక్షణ చేసుకోవచ్చు అంతే. చరణ్ స్పర్శ్ కూడా ఈసారి అవకాశంగా అలౌ చేస్తారని చెప్పారు, కానీ మనకెవరికి చరణ్ స్పర్శ్ అలా అలౌ చేయకుండా బారికేడ్స్ పెట్టారు అక్కడ. సో ఓన్లీ కైలాసగిరి పరిక్రమ, అట్ ది సేమ్ టైం అష్టపది ఆప్షన్ ఉంది. ఈ రూట్లో వెళ్ళగలిగితే స్ట్రెయిన్ లేకుండా మన ఓపిక అంతటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ 3 రోజుల పరిక్రమ కూడా చేయగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా కైలాస యాత్ర చేశారు ఈ ఇటీవల బ్యాచెస్లో. కైలాసగిరి యాత్ర మానసరోవరం వరకు వెళ్ళడం, కైలాసగిరి దర్శనం వరకు మనం యమద్వార్ వరకు వెళ్ళాలంటే మనకు ఎక్కడ కూడా కాళ్ళతో అవసరం లేదు. ఎందుకంటే ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, వీల్ చైర్లో జస్ట్ ఒక 1 కిలోమీటర్ బార్డర్ దాటచ్చు. సో ఎక్కడ మనం అంత టఫ్ టాస్క్గా ఫీల్ అయ్యింది లేదు. కానీ ఇక్కడ ఓన్లీ ఇష్యూ ఏదాని వల్ల హై ఆల్టిట్యూడ్ కాబట్టి ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల మాత్రమే తప్ప, బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లంతో సమస్య తప్ప మిగతా హార్ట్ స్ట్రోక్స్, బీపీ, షుగర్ ఇవి ఏవి సంబంధం కాదు. కాబట్టి కైలాస యాత్ర ఈ రూట్లో వెళ్తే 2 కాళ్ళు కూడా లేనటువంటి వాళ్ళు యాత్ర చేయగలిగినప్పుడు మరి 2 కాళ్ళు ఉన్న వాళ్ళు మనం ఈజీగా యాత్ర చేయగలం కదమ్మా. కాబట్టి ఈజీగా వయా లక్నో నుండి హెలికాప్టర్ మార్గం చూస్ చేసుకోవడమే ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ పూర్తి చేసినటువంటి ఒక బ్యాచెస్లో కానీ ఇప్పుడు పూర్తి చేసేటువంటి ఇంతమంది బ్యాచెస్లో ఉన్నటువంటి పర్మిట్ అండ్ వీసాస్ గమనిస్తే కూడా ఇవన్నీ బై హెలికాప్టర్తో కూడినటువంటి ఒక బ్యాచెసే. సో ఇన్ని బ్యాచెస్లో ఇంతమంది హెలికాప్టర్ రూట్ ప్రిఫర్ చేస్తున్నారు అంటేనే అది ది బెస్ట్ మార్గము అని చెప్పచ్చు. రోడ్డు మార్గం గుండా వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని చూడండి, హెలికాప్టర్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చూడండి, ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. వీరి హెలికాప్టర్లో వెళ్ళిన వారి యొక్క ఆనందము, వారి యొక్క టెస్టిమోనియల్స్ చాలా ఫ్రూట్ఫుల్గా ఆనందంగా ఉంటుంది. రోడ్డు మార్గం గుండా వెళ్తే ఎందుకురా మనం ఏ మార్గం ఎంచుకున్నాము, జస్ట్ కొద్దిపాటి అమౌంట్ డిఫరెన్స్ అయితే మనం హెలికాప్టర్ రూట్లో పోయి ఉంటే బాగుంటే కదా అని కూడా ఫీల్ అవుతారని నా యొక్క అభిప్రాయం అమ్మా. ఓకే భరత్ గారు, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా యాత్రికులందరినీ కూడా పరిపూర్ణమైన యాత్ర చేయించుకొని రావాలని హెచ్ఎండియు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఇది వాటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.